ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో నుండి యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 5 నుండి 16 వచనాలు చదువుకుందాం. 5 నుండి 16 వచనాలు. ప్రతి ఒక్కరూ లేఖనాలు తెరచి చూడండి. నేను చూడగా నలుదిశలా మందిరము చుట్టూ ప్రాకారం ఉండెను, మరియు ఆ మనుషుని చేతిలో 6 మూరల కొలకర్రయుండెను. ప్రతి మూర మూరెడు బెత్తెడు నిడివి గలది. ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని ఎత్తును 1.5 తేలెను. అతడు తూర్పు తట్టుననున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానముల మీదకెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు అనగా మొదటి గడప వెడల్పు 1.5 తేలెను. మరియు కావలి గది నిడివియు వెడల్పును 1.5. కావలి గదులకు మధ్య 5 మూరల ఎడముండెను. గుమ్మము యొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకును 1.5 ఎడం మధ్య కొలువగా 1.5 తేలెను. గుమ్మపు ద్వారము కొలువగా అది 8 మూరలై ఉండెను. దాని స్తంభములు 2 మూరలు. అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను. తూర్పు గుమ్మపు ద్వారము యొక్క కావలి గదులు ఇటు 3 అటు 3 ఉండెను. 3 గదులకు కొలత ఒకటే, మరియు 2 ప్రక్కలనున్న స్తంభములకు కొలత ఒకటే. ఆయా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు 10 మూరలను, నిడివి 13 మూరలను తేలెను. కావలి గదుల ముందర 3 ఎత్తుగల గోడ ఇరు ప్రక్కల నుండెను. ఆ ప్రక్కను ఈ ప్రక్కను 3 ఎత్తుగల గోడ ఉండెను. గదులైతే ఇరు ప్రక్కలను 6 మూరల ఎత్తుగలవి. ఒక గది కప్పు నుండి రెండవ దాని కప్పు వరకు గుమ్మమును కొలువగా 25 మూరల వెడల్పు తేలెను. 2 వాకిండ్ల మధ్య గోడ అదే కొలత. 60 మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువ పెట్టబడెను. గుమ్మము చుట్టూనున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించెను. బయటి గుమ్మము నొద్ద నుండి లోపటి గుమ్మము ద్వారము వరకు 50 మూరలు. కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను. గోడలోని స్తంభములకును కిటికీలుండెను. ప్రతి స్తంభం మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేద్దాం. దయామయుడు అయిన మా దేవా, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా మాట్లాడండి. మీ వాక్యములో ఉన్న వాస్తవాలు మాకు బయలుపరచండి. తద్వారా మరింత భక్తిగా, విశ్వాసముగా, ఆత్మీయంగా మీలో నిలిచి ఎదిగి ఫలించేవారుగా సిద్ధపరచండి. సమస్త విషయాల్లో తోడుగా ఉండి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని, విడువక ఎడబాయక కృప చూపుతారని కోరుచు మా ప్రభు, మా రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలు బహుశా మీకు సరిగా అర్థమయ్యాయో లేదో తెలియదు. కానీ మనము చదువుకున్న 5 నుండి 16 వచనాలు తూర్పు గుమ్మము అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 1 నుండి 4 వచనాలు పీఠిక, 5 నుండి 16 వచనాలు తూర్పు గుమ్మం, 17 నుండి 27 వచనాలు వెలుపటి ఆవరణము గుమ్మములు, 28 నుండి 37 వచనాలు లోపటి ఆవరణము గుమ్మములు, 38 నుండి 43 వచనాలు బలి పశువులను వధించు బల్లలు, 44 నుండి 46 వచనాలు యాజకుల కావలి గదులు, 47 నుండి 49 వచనాలు బలిపీఠము మంటపము. అయితే మనము ఈ దినాన తూర్పు గుమ్మం, ఈ తూర్పు గుమ్మమును గూర్చిన విషయాన్ని ఆలోచన చేస్తే
యూదులకు ఒక ప్రత్యేక రాజ్యము భవిష్యత్తులో వస్తుందని తెలియజేయుటయే. ఈ అధ్యాయాలు మనం బాగా వింటున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు, యూదులకు ఒక ప్రత్యేక రాజ్యం భవిష్యత్తులో వస్తుందని తెలియచేయడం. ఆ జాతి చితికి చెదిరిపోయినది కదా. యూదుల జాతి ఇప్పటికే చితికి చెదిరిపోయింది. ఆలయము నగరము శిథిలమైపోయింది. ఆలయము నగరము కూడా శిథిలమైపోయింది. దేశమంతా త్వరగా పాడుబడిపోయి ఉన్నది. దేశమంతా కూడా పాడుబడిపోయి ఉంది. జాతి చెదిరిపోయింది. ఆలయము నగరము శిథిలమైపోయింది. దేశమంతా పాడైపోయింది. అయితే ఈ అధ్యాయాలలో 40 నుండి 48 అధ్యాయాలలో ఆ ప్రజలు తిరిగి వస్తారని, దేశానికి, నగరానికి, ఆలయానికి 3 గుర్తుపెట్టుకోవాలి. దేశానికి, నగరానికి, ఆలయానికి వారి పూర్వ క్షేమస్థితిని చేకూరుతుందని తెలియజేయుచున్నది ఈ తూర్పు గుమ్మం. అర్థమైందండి? తూర్పు గుమ్మము అనేది ఆ ప్రజలు తిరిగి వస్తారని, దేశానికి, నగరానికి, ఆలయానికి వారి పూర్వ క్షేమస్థితి చేకూరుతుందని తెలియచేయుచున్నది. భక్తుడు అన్నాడు, నేను చూడగా నలుదిశల మందిరము చుట్టూ ప్రాకారముండెను అన్నాడు. 5వ వచనం. చుట్టూ ప్రాకారముండెను. ఈ ప్రాకారము గుమ్మములు. ఈ ప్రాకారము గుమ్మములు ఈ ప్రాకారము గుమ్మములు 42వ అధ్యాయములో 15 నుండి 22 20 వచనాలు మనము చూడవచ్చు. 42, 15 నుండి 20 వచనాలలో మనము చూడవచ్చు. 4 ప్రక్కల 4 ఐదులు 20 బారలు. 4 ప్రక్కల 4 ఐదులు 20 బారలు. అంటే 4 × 5 = 20. 4 5 20. అది దాని చుట్టుకొలత అన్నమాట. అది దాని చుట్టుకొలత. అర్థమైందండి? మళ్ళా చెప్తున్నా, ఆ జాతి చితికి చెదరిపోయింది. ఆలయము నగరము శిథిలమైపోయింది. దేశమంతా త్వరగా పాడుబడిపోయింది. అయితే ఈ తూర్పు గుమ్మం తిరిగి ఆ ప్రజలు తిరిగి వస్తారని, దేశానికి, నగరానికి, ఆలయానికి వారి పూర్వస్థితి క్షేమస్థితి చేకూరుతుందని తెలియచేస్తుంది. నలుదిశల మందిరము చుట్టూ ప్రాకారం ఉన్నట్లు ఈ ప్రాకారము గుమ్మములు. 4 ప్రక్కల 4 ఐదులు 20 బారలు ఉన్నట్లు దాని చుట్టుకొలత. ఈ ఆలయాన్ని గురించి వ్యాఖ్యానకర్తలలో రకరకాల అభిప్రాయాలు ఉన్నవని అందురు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. వాక్యాన్ని వ్యాఖ్యానించడంలో కొంచెం బెటర్గా ఆలోచన చేసి వ్యాఖ్యానిస్తే మంచిదన్నమాట. సరే, ఎలా ఉన్నను ఇక్కడ వ్రాయబడిన కట్టడముల వివరము, అందులోని ఆత్మీయ సత్యములు కొన్ని మనము ధ్యానం చేద్దాం. అభిప్రాయాలు ఎవరివి ఎలా ఉన్నా, ఇందులో వ్రాయబడినటువంటి కట్టడాల వివరం ముందు చూశారు. అందులో కొన్ని ఆత్మీయ ధ్యానాలు, ఆత్మీయ సత్యాలు
మనము ఆలోచన చేద్దాం. మొదటిదిగా ప్రాకారము అను మాట కనిపించుచు ఉన్నది. ఏం కనపడుతుందండి? ప్రాకారం. 5వ వచనం. నేను చూడగా నలుదిశల మందిరము చుట్టూ ప్రాకారముండెను అన్నాడు. మందిరము చుట్టూ ప్రాకారముండెను అన్నాడు. ప్రాకారము అనే మాట మనం వింటున్నప్పుడు యెషయా గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచనంలో ఏమనుంది? ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణమొకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు అన్నాడు. రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు. రక్షణను దానికి ప్రాకారముగా అని మనం చదువుతున్నాం. దేవాలయము, పట్టణము సాదృశ్యముగా ఉన్నవి. రక్షణేమో దానికి ప్రాకారం. దేవాలయమని గాని పట్టణము గాని అవి సంఘమునకు సాదృశ్యంగా ఉన్నాయి. సంఘమునకు సాదృశ్యంగా ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 19 నుండి 22 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అన్నాడు. రక్షణ దానికి ప్రాకారమైతే ఇప్పుడు రక్షించబడిన వారు ఎక్కడ ప్రవేశించాలి? దేవాలయములో, అనగా పట్టణములో, అంటే సంఘములో. ఇది సాదృశ్యం. కనుక లోపల ప్రవేశించాలంటే రక్షణలోనికి రావాలి. రక్షణలోనికి రావాలి. మరి ద్వారం ఎవరు? ద్వారం ఎవరు? మన ప్రభువైన యేసు క్రీస్తే. ద్వారం ప్రభువైన క్రీస్తే. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో మనము చూచినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం అదే. గొర్రెల పోవు ద్వారమును నేనే అన్నాడు ఆయన కదా. గొర్రెల పోవు ద్వారం ఆయనే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ప్రాకారము రక్షణను, భద్రతను, ప్రత్యేకతను చూపుచూ ఉన్నది. అర్థమైందండి? ప్రాకారము రక్షణను, భద్రతను చూపేదిగా ఉన్నట్టు మనము చూడగలం. ప్రత్యేకతను చూపేదిగా మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. Recording in progress. 2వ అధ్యాయం 40 నుండి 42 వచనాలు.
40 నుండి 42 వచనాలు మనం చూడొచ్చు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. అంటే అపోస్తల కార్యాలు 2:40 నుండి 42లో రక్షణను గూర్చిన సంగతి వ్రాయబడింది. కొరింథీ పత్రిక 6:18లో ప్రత్యేకతను గూర్చి వ్రాయబడింది. 5:18లో భద్రతను గూర్చి వ్రాయబడింది. అవునండి, భద్రతను గూర్చి వ్రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనములో చక్కని మాట చెప్పాడు. ఏమన్నాడు? యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో కాపుదల కొరకు మాట్లాడాడు, భద్రత కొరకు మాట్లాడాడు. అక్కడ కూడా అదే వచనం. నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు అన్నాడు. దేవుడు ఎలాగున తన పిల్లలను కాపాడతాడు. అందుకే ప్రతి వ్యక్తి ఖచ్చితమైన రక్షణ తీర్మానం చేసిన వారుగా ఉండాలి. రక్షణయే ప్రాకారము అనే విషయం మనకు అర్థమైంది గనుక ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ ఎరిగిన వారై దేవునికి మహిమకరమైన వారై జీవించాలి అనేది దైవలేఖనములో మనము చూస్తున్న సత్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాస్తవాలు గమనించండి. రక్షణ అంటే రక్షణ ఎలాంటిది? రక్షణ ఎవరిచ్చేది? రక్షణ ఎందుకు పొందాలి? అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ పొందడానికి సూత్రాలేమిటి? మాత్రమే కాదు, రక్షణ పొందిన వారు ఎలాగుండాలి అని నేను చాలా సొటీరియాలజీ అంటారు. ఈ సొటీరియాలజీ బైబిల్ కాలేజీలో చెప్తాం. చాలా వివరంగా చెప్తాం, చాలా క్లుప్తంగా కూడా చెప్తాం. బైబిల్ కాలేజీకి వచ్చిన వాళ్ళకి తెలిసి విషయం. మీలో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ విషయం వారికి తెలుసు. కనుక ప్రతి వ్యక్తి కూడా రక్షించబడాలి. ఎక్కడి నుంచి రక్షించబడాలంటే పాపము నుండి రక్షించబడాలి, పాపపు శక్తి నుండి రక్షించబడాలి, పాప లోకములో నుండి రక్షించబడాలి. అలాగున ప్రతి ఒక్కరూ సిద్ధపడితే రక్షణ వారికి ప్రాకారం. ప్రాకారం అంటే రక్షణను, భద్రతను, ప్రత్యేకతను చూపుచూ ఉన్నదనే విషయాన్ని మనం చూస్తున్నాం. సరే, ఇక మనము ఎహెజ్కేలు గ్రంథములో ఆ మనుషుని చేతిలో 6 మూరల కొలకర్ర ఉండెను అన్నాడు కదా. ఏమున్నది? ఆ మనుషుని చేతిలో 5వ వచనమే, ప్రాకారమును గూర్చి విన్నాం. 40వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆ మనుషుని చేతిలో 6 మూరల కొలకర్రయుండెను అన్నాడు. ఇక్కడ కొలకర్రను గూర్చిన విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, కొలకర్ర 41వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివినప్పుడు, 41వ అధ్యాయం 8వ వచనం. మరియు నేను చూడగా మందిరము చుట్టూనున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను. ఏలయనగా ఆ మేడగదులకు 6 పెద్ద మూరలు గల పునాదియుండెను అన్నాడు. సరే, ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు వీటన్నిటినీ కొలుచుటకు కొలకర్ర ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. కొలకర్ర
దేనికి సూచనగా ఉన్నది అని అన్నప్పుడు, ఒకటి కొలుచుటకును, ఒకటి కొలుచుటకును, రెండు క్రమశిక్ష చేయుటకును, మూడు కాపాడుటకును. మూడు మాటలు ఈ కొలకర్రను గూర్చిన విషయాలు గతసారే మనం విన్నాం. కనుక దైవ గ్రంథములో ప్రతి మూర మూరెడు, బెత్తెడు నిడివి గలది, నిడివి గలది. ఇక్కడ 6 బెత్తలు ఒక మూర, 6 బెత్తలు ఒక మూర. అలాగైతే ఆ కొలకర్ర 7 మూరలు అని ఉంది. ఆ కొలకర్ర 7 మూర. 7 అనేది సంపూర్ణతను సూచించుచూ ఉన్నది. 7 అనేది సంపూర్ణతను సూచించేదిగా ఉన్నది. అర్థమైందండి? సంఘములో ఉన్న దేవుని పిల్లలు సంపూర్ణతలోనికి రావాలి, వారు ఎదగాలి. సంపూర్ణతగా కలిగిన వారుగా, సంపూర్ణులుగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు తప్పనిసరిగా ప్రతివారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 15 వచనాలలో చాలా చక్కని విషయాలు వ్రాయబడ్డాయి. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. చూడండి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు. ఈ మాట చూశారా? క్రీస్తు సంపూర్ణుడు, పరిపూర్ణుడు. మత్తయి సువార్తలో చెప్పారు 5వ అధ్యాయం చివరిలో, నేను పరిపూర్ణుడనై ఉన్నలాగున మీరును పరిపూర్ణులై ఉండుడి అని చెప్పాడు కదా. అయితే ఇక్కడ క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము అగు వరకు ఆయన ఇలాగు నియమించాడు. ఏం నియమించాడు? 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. క్రీస్తు శరీరం అంటే సంఘం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును అన్నాడు. పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను అన్నాడు. ఇక్కడ 5-fold మినిస్ట్రీ కనపడుతుంది. జాగ్రత్తగా గమనించాలండి. ఎంతమంది ఉన్నారు? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. అంతే. డాక్టర్సు, రెవరెండ్సు, మోస్ట్ రెవరెండ్సు ఇక్కడ ఏం లేరండి. కొంచెం వినండి. ఇక్కడ ఎవరున్నారు మీరు అర్థం చేసుకోవాలి. ఎవరున్నారు? మీరు చెప్పరులేండి. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు ఉన్నారు. అయితే ఇప్పుడు అపోస్తలులు, ప్రవక్తలు లేరు. ఎందుకు లేరు అనంటే 2వ అధ్యాయములో వారు చేసిన పనున్నది. 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా
అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే అపోస్తలు ప్రవక్తలు ఏం చేశారు? పునాది వేశారు. ఇప్పుడు ఎవరైనా ప్రవక్త అని చెప్పుకున్నాడు అని అంటే అది తాను స్వయంగా సొంతంగా నిర్ణయించుకొని చెప్పిన మాట. అపోస్తలు అని చెప్పుకుంటే అది కూడా అంత కరెక్ట్ కాదు. ఒకవేళ అపోస్తలుడు అనే మాటకు అర్థం పంపబడినవాడు అని చెప్పొచ్చు. కానీ పూర్వమున్న అపోస్తలులు ఇప్పుడెక్కడున్నారు? లేరు కదా. ఇప్పుడు ఎవరైనా అపోస్తలులు అని పెట్టుకుంటే అది వాక్యానుసారం కాదు. రెండవది, ప్రవక్తలు అంటే ప్రభువు దగ్గర నుండి వచ్చే వర్తమానాన్ని ప్రజలకు అందించేవాడు ప్రవక్త. మరి ఇప్పుడు ప్రవక్తలు ఉన్నారంటే అప్పటి కాలపు ప్రవక్తలు ఇప్పుడు లేరు, కానీ ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఆత్మచేత నింపబడిన వారు చెప్పే ప్రతి మాట అది ప్రజలకు ప్రయోజనార్థమై ఉంటుంది. అలాగని ప్రవక్త అనే పేరు కూడా పెట్టుకోవడం అంత మంచిది కాదు. మరి ఇప్పుడు ఎవరున్నారు అంటే స్వార్థికులున్నారు. స్వార్థికులున్నారు. స్వార్థికులు ఏం చెప్తారు? దేవుని మాటలే చెప్తారు. కాపరులు ఏం చేస్తారు? సంఘాన్ని కాయటం మేపడం చేస్తారు. ఉపదేశకులు ఏం చేస్తారు? ఉపదేశాలను అందిస్తారు. అర్థమైందండి? ఇప్పుడు జరిగే పరిచర్య ఈ ముగ్గురుతోనే జరుగుతుంది. ఉపదేశకులు, కాపరులు, సువార్థికులు. ఇంత స్పష్టంగా బైబిల్ చెప్తా ఉంటే అర్థం కాకుండా చాలామంది రకరకాల పెడార్థాలు తీస్తూ వారి పేర్లు పెట్టుకొని ఇప్పుడు వీరు చలామణిలోకి వచ్చి ఏదేదో చెప్తున్నారు. అసలు అపోస్తలులు అంటే ప్రభువు చేసిన కార్యాలు స్వయంగా చూచిన వారు. వారికి కొన్ని చిహ్నాలు ఉన్నాయి. ఆ చిహ్నాల ప్రకారంగా ఉంటేనే వారు అపోస్తలు. ఇప్పుడెక్కడున్నాయి? ఒకవేళ ఆ పేరు తీసుకుని ఏది అపోస్తలుడు అనగా పంపబడినవాడు, ప్రవక్త అనగా దేవుని నోరు, ప్రవక్త అనగా దేవుని నోరు, అలాగూ చెప్పేవారు పేర్లు బిరుదులు పెట్టుకోవక్కర్లే. అర్థమవుతుందండి? కానీ ఇప్పుడు అన్నీ చూస్తే ఎక్కడ చూసినా రకరకాల ఉపదేశకులకి డిఫరెన్స్ బ్రదర్. సిస్టర్, సువార్థికులకి ఉపదేశకులకి డిఫరెన్స్ ఏంటి? ఓకే, సువార్థికులు అంటే సిలువను భుజాన వేసుకొని వెళ్ళి క్రీస్తు పునరుత్థానాన్ని అంటే జనన మరణ పునరుత్థానాన్ని ప్రతి చోట చెప్తా ఉంటారు. ఉపదేశకులు అంటే వారు కూడుకున్నటువంటి వారికి దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటారు. ఉపదేశం. వీరేమో ఒక్కరికైనా ఇద్దరికైనా చెప్తారు. సువార్థికుడు అంటే ఇక ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, సువార్త చెప్పాలి. పత్రికలు వేయడం కానీ, ప్రకటన చేయడం కానీ ఏదైనా చేయొచ్చు. సువార్థికుడని ఆ విధంగా. అయితే సువార్థికుడు సువార్త వలన జీవనం చేయాలి. ఉపదేశకుడు ఆయన పని చేసుకుంటూ కూడా బోధ చేయొచ్చు అన్నమాట. నేను ఇంకా మీకు క్లారిటీగా చెప్తాలేండి. అంటే ఇప్పుడు మనం ఈ పాఠంలో ఉన్నాం కదా, షార్ట్కట్లో మనం వెళ్ళిపోతున్నాం. సరే, ఏది ఏమైనా ఇప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి ఎంతమంది ఉన్నారు? 5 రకాలు. అమ్మా, 3 టైప్స్. ఎంతమంది? 5 రకాల వారిని దేవుడు నియమించాడు. అయితే అపోస్తలులు, ప్రవక్తలు పునాది వేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఆ పునాది మీద కట్టబడాలి సంఘం. కట్టబడి
అది క్షేమాభివృద్ధి చెందాలి అంటే ఇప్పుడు ఎంతమందిని ఇచ్చాడు? ఆశీర్వాదమ్మ గారు ముగ్గురే. ముగ్గురు. అంటే మరి కొంచెం మనం ఆలోచన చేయాలన్న. ముగ్గురిని దేవుడు ఇచ్చాడు. నేను ఇప్పుడు దాకా చెప్పింది మళ్ళీ మీరు 5గురు అన్నారనుకోండి, ఇప్పుడు దాకా చెప్పిందంతా జీరో అయిపోతుంది. కాబట్టి దేవుడు వారిని ఇచ్చాడు. సరే, ఎందుకంటే పరిచర్య ధర్మము జరగాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. వెరీ గుడ్. 14వ వచనానికి రండి. 4:14 ఎఫెసు పత్రిక. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ఏమండి, కొంతమంది ఏం చేస్తారు? మాయోపాయముల చేత వంచన చేస్తారు, తప్పు మార్గమునకు లాగు కుయుక్తును ఉపయోగిస్తారు, గాలికి కొట్టుకొని పోవునట్లుగా చేస్తారు, కల్పింపబడిన ప్రతి ఉపదేశాన్ని వారు అందిస్తూ ఇటు అటు కొట్టుకొని పోయేటట్టుగా చేస్తారు. మీరు అలా ఉండొద్దు. అలా వెళ్ళేది ఎవరంటే, చాక్లెట్ చూపిస్తే వెళ్ళిపోయేది ఎవరంటే పసిపిల్లలు. అదే చెప్పాడు. మీరు పసిపిల్లలుగా ఉండొద్దు. మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక, ఇదిగో తేటగా వివరంగా చెప్పాడు. సంఘ మర్మమును గురించిన విషయాన్ని చాలా వివరంగా చెప్పాడు. ఆ రోజుల్లోనే ఈ సత్యాన్ని ఈ రూపంలో చెప్పాడు వారికి. చూసారా? అయితే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అన్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాలి. దేనికి సాదృశ్యంగా ఉంది? 7 అనేది సంపూర్ణతను సూచిస్తా ఉంది. సంఘము, సంఘములో ఉన్న ప్రతివారు అనగా దేవుని పిల్లలు సంపూర్ణతలోనికి ఎదగవలెను. ఎందుకనంటే రేపు సంపూర్ణులుగా దేవుని ఎదుట నిలువబడాలి. ఒక్క వచనం చూడండి. కొలసై పత్రిక. కొలసై పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. ప్రతి మనుషుని క్రీస్తునందు ఏం చేయాలండి? సంపూర్ణునిగా చేయాలి. మా ప్రయాస మీకు అర్థమైందా? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా సిద్ధం చేయాలి. అందుకొరకు ఏం చేయాలి? ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాలి, ప్రతి మనుషునికి బోధించాలి, ప్రకటించాలి ఆయన. ఈవేళ బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారా? బుద్ధి చెబితే వినేవాళ్ళు ఉన్నారా? అందుకే సంఘాల్లో ఏంటంటే కార్యక్రమాలు బాగా పాటలు రండి 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 పాటలు పాడండి 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 అందరూ పాడేయండి, మీ ఇష్టం పాటలు పాడేయండి. కార్యక్రమాలన్నీ ఏది లోటు లేకుండా అన్ని దండిగా జరుగుతున్నాయి. కానీ ఎంతమంది క్రీస్తు విషయములు నమ్మకస్తులు ఉన్నారు? నిజంగా ఎంతమంది క్రీస్తునందు సంపూర్ణులుగా ఉన్నారు? ఈ లెక్కకొచ్చేసరికి భయం వేస్తుంది. ఫలానా వారు భక్తిపరులు అని చెప్పడానికి. మొన్న ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే ఆయన పేరు జాన్ గారులేండి. మనకు జూమ్లో ఎవరు లేరు కదా జాన్ గారు, పర్వాలేదు. ఆ చనిపోయిన ఆయన దగ్గర పాస్టర్ గారు
జాన్ గారు అంటే జాన్ గారు కాదు, ఎంత మంచి భక్తిపరుడో, ఎంత సద్భక్తుడో, ఎంత సత్క్రియలు చేశాడో, ఎంత నీతిమంతుడో, అసలు కుటుంబాన్ని ఎంత చక్కగా క్రమంగా పెంచాడో, అసలు ఆయన లాంటి భక్తుడు నేనైతే చూడలేదు. అంత మంచి భక్తుడు, మందిరానికి పెందలకడ వచ్చేవాడు, మందిరపు పనులన్నీ చక్కబెట్టేవాడు, సంఘ సమస్యలన్నీ చక్కబెట్టేవాడు, మైకిల్ దగ్గర నుండి మీటింగ్ దగ్గర నుండి మొత్తం A to Z కానుకలు ఇవ్వటంలో కూడా గొప్పగా ఇచ్చేవాడు. ఇవన్నీ గొప్పగా చెప్తా ఉంటే ఏడ్చే భార్య పెద్ద కొడుకుని పిలిచింది. ఒరే నాన్న, చనిపోయింది మీ నాన్నో కాదో చూడరా అంది. మీకు అర్థమైందండి? చనిపోయింది మీ నాన్నో కాదో చూడరా అంది. అంటే ఏంటి చెప్పండి? ఈయన చెప్పినట్లుగా ఆయన జీవితంలో ఒక్కటి లేదు, కానీ చచ్చిపోయాడు కాబట్టి ఇవన్నీ చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాడు. ఇలాగుంది ఈవేళ. చనిపోయిన వాని దగ్గర ఎన్ని ఘనతలో ప్రశంసలో ఎన్నో, ఇక చెప్పేస్తున్నారు. ఆఖరికి అంటున్నారు, ఈ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఈ చచ్చిపోయిన నీతిమంతుడంట, వీడిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అని చెప్పేస్తున్నారు. అసలు అది ఎక్కడా చెప్పకూడదు. చచ్చిపోయిన దగ్గర, చనిపోయిన వాని దగ్గర ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటారా? నీతిమంతుడు ప్రభు అయిన క్రీస్తు ఒక్కడే, ఆయనను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. వీళ్ళు కాదు. అయితే నీతిమంతులు జ్ఞాపకంలో ఉంటారు, వాస్తవమే. వారు జ్ఞాపకంలో ఉంటారు. వారి మాదిరిని మనం అనుసరించాలి, వారి సద్భక్తిని మనం అనుకరించాలి, తప్పదు, అనుసరించాలి. కానీ వారిని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఆశీర్వాదం అయితే కాదు. అందుకే ఇక్కడ సింగులర్ వాడాడు, అక్కడ ఫ్లూరల్ వాడాడు. ఏమండి? నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు అనే మాటకిని, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అనే మాటకిని తేడా లేదండి. మరి ఇప్పటిదాకా వాడారా లేదా మీరు? నేను అందుకే చెప్తున్నా, ప్రతి మీటింగ్కి వస్తే ఏదో ఒక విషయం, ఏదో ఒక సత్యం, ఏదో ఒక క్రమం, ఏదో ఒక చక్కని మంచి విధానం మనకు దొరుకుద్ది. సద్వినియోగం చేసుకోండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, క్రీస్తునందు ప్రతి వ్యక్తిని కూడా మనం ఏం చేయాలి? సంపూర్ణునిగా చేసి రేపు ఆయన ఎదుట నిలువబెట్టాలి. అందుకే మీ పైన నాయకులుగా ఉన్న వారు దేవునికి లెక్క చెప్తున్నారని గుర్తించి వారికి లోబడాలి. వారు ఏదైనా చెప్పారంటే అది నా మేలు కొరకే చెప్పాడు అనుకోవాలి, కానీ నన్ను ఇంతమందిలో ఇలా మాట్లాడతారని అనుకున్నారా? వారి జీవితం, వారు ఎదిగిన వారు కారు. ఏమనుకోవాలంటే, నీతిమంతులు నన్ను కొట్టుట, నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నీతిమంతులు గద్దించుట నాకు ఉపకారం అనుకోవాలి. అలాంటి గొప్ప భక్తి జీవితాన్ని మనము కలిగిన వారముగా ఉండాలి. ఏమండి? రేపు క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా నిలవబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీటింగ్లో? సంపూర్ణులా అసంపూర్ణులా? కాన్ఫిడెంట్ ఉందా? చెప్పండి. ఏమోనండి, మీరు సంపూర్ణులు కావాలని గుండె అవిసిపోయినట్టు చెప్తున్నాను ప్రతిరోజు. మీరు సంపూర్ణులు కాకపోతే ఇక మీదే తప్పు. అందుకే ఇక్కడ 5 విషయాలు చెప్పాడు. ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో అన్నాడు, జ్ఞానాన్ని ఉపయోగించాడు. 2 బుద్ధి చెప్పుచు అన్నాడు. 3 బోధించుచు అన్నాడు. 4 సరే బోధించుచు అన్నాడు. 3 ప్రకటించుచు అన్నాడు. దీన్ని 3 అనుకుందాం. 29వ వచనం పోరాడుచు అన్నాడు, ప్రయాసపడుచు ఉన్నాను అన్నాడు. 5 విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి. 1 బుద్ధి చెప్పుచు, 2 బోధించుచు, 3 ప్రకటించుచు, 4 పోరాడుచు, 5 ప్రయాసపడుచున్నాను అన్నాడు. ఒక వ్యక్తిని సంపూర్ణంగా సిద్ధపరచాలంటే
సువార్థికుడు గాని, ఉపదేశకుడు గాని, కాపరి గాని ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి, బోధించాల్సిన వాళ్ళకి బోధించాలి, ప్రకటించాల్సిన వాళ్ళకి ప్రకటించాలి, పోరాటం చేయాల్సినప్పుడు పోరాడాలి, ప్రయాసపడవలసినప్పుడు ప్రయాసపడాలి. అసలు ఇలాంటి పని ఈ ముగ్గురు చేస్తున్నారా అనేది ఇటు మా వైపు తిప్పింది మేలు. నిజమా కాదా? అసలు ఈ లక్షణం ఉందా? ఎక్కడికి వెళితే ఏమొచ్చు, ఎక్కడికి వెళ్తే ఏం సంపాదించుకోవచ్చు, ఎక్కడికి వెళితే ఎవరెంత ఇస్తారు, ఇచ్చేవాళ్ళు ఎంతమంది, ఇవ్వనోళ్ళు ఎంతమంది, ఇచ్చేవాళ్ళ ఇంటికి వెళదాం, ఇవ్వనోళ్ళ ఇంటికి మానేద్దాం. ఇది కదండి సేవలో ఉన్నవారి. ఏమనుకోకండి, నేను సేవకుల కోసం చెప్పాలని కాదు. సేవకులం మా కులస్తులాళ్ళు, యాజకులం మా కులస్తులాళ్ళు, సైనికులం మా కులస్తులాళ్ళు, బోధకులం మా కులస్తులాళ్ళు, యాత్రికులం మా కులస్తులాళ్ళు, ఏమండి పరిచారకులం మా కులస్తులు వాళ్ళు. అందుకే మా కులస్తులకే ఈ విషయాన్ని తేటగా చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. ఈ విధంగా ప్రయాసపడకపోతే ఒక వ్యక్తిని సంపూర్ణుడిగా చేయలేము. ఫలానా వ్యక్తి సంపూర్ణుడయ్యని చెప్పి, ఫలానా వ్యక్తి సంపూర్ణత కలిగిన వ్యక్తిగా ప్రభు ఎదుటకు నేను తీసుకువెళతానని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? వీళ్ళు కనపడటం లేదు. చెప్పండి, పూర్తి చేయండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్. వీళ్ళు కనపడటం లేదు, వాళ్ళు కనపడటం లేదు. కనపడటం లేదు, ఉంటే ఉండొచ్చులేండి, కానీ కనిపించటం లేదు. ఒకానొక రోజు ఉన్నది, కొలకర్ర తీసుకొని వచ్చినప్పుడు, ప్రభు కొలిచినప్పుడు అప్పుడు తెలుసు. ఇప్పుడు అర్థమైందా కొలకర్ర సంగతి? కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాస్తవాలను తేటగా గమనించండి. కనుక సంపూర్ణ ఎదుగుదల కొరకు మనము ప్రార్థించాలి. కొలసై పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. మనం ఏం చేయాలండి? ప్రార్థించాలి. సంపూర్ణ కావడానికి ప్రార్థన చేయాలన్నాడు. 9 నుండి 12 వచనాలు. అలాగే 4వ అధ్యాయం 12, 13 వచనాలు. 3 సంఘాల వారి కొరకు ఎపఫ్రా బహుగా ప్రయాసపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడని ఆయన కొరకు వ్రాయబడింది. ఏది? కొలసై కొరకును, లవదే కొరకును, హీరాపోలి కొరకును. ఈ 3 సంఘాల కొరకు ఆయన ఎంతగానో పోరాడుచు ప్రయాసపడిన గొప్ప భక్తుడుగా చూస్తున్నాం. కనుక ఆయన కట్టడములు కొలువగా దాని వెడల్పు ఎత్తును 1.5 తేలెను. 1.5 అనగా 6 పెద్ద మూరలు, 7 మూరలు. ప్రాకారము చుట్టుకొలత 2000 బారలు గాని ఆ గోడ మందము ఎత్తు 7 మూరలే. ఇది దేవుని సంపూర్ణ మహిమను చూపుచున్నది. ఈ కొలతల్లో ఎక్కువగా 1.5 అనగా 7 మూరల కొలత అనేక స్థలములలో కనబడుచున్నది. 7 మూరల కొలత. 40వ అధ్యాయం 6వ వచనంలో 7 మూరలు. ఏమండి? 7వ వచనంలో 7 మూరలు, 8వ వచనంలో 7 మూరలు. సరే, కాబట్టి ఇంకా ఈ విషయాన్ని చాలా చక్కగా సంగతులను మనము వినవచ్చు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ తూర్పు తట్టున ఉన్న గుమ్మం, దాని ప్రాకారం, వాటి విషయాలు, వివరాలు క్లుప్తంగా మనం వినడానికి ప్రభు సహాయం చేశారు. కనుక ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనమందరము క్రీస్తునందు సంపూర్ణులుగా సిద్ధపడదాం. సంపూర్ణులుగా చేయడానికి సువార్థికులు గాని, కాపరులు గాని, ఉపదేశకులు గాని ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తూ మీ దైవ లేఖనములో నుండి అమూల్యమైన సంగతులు తూర్పు గుమ్మము ద్వారా మాకు నేర్పిన గొప్ప పాఠం కొరకు స్తోత్రం.
మా ప్రభువా, ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు వ్రాయబడి ఉండగా వాటిని ఇంకా మాకు తేటపరచి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని, తోడయుండి కాపాడమని, మా ప్రియులందరూ రక్షణ పొంది సంఘములో చేర్చబడి ఏకపట్టణస్థులుగా పరలోకపు పౌరులుగా పునాది మీద కట్టబడిన అనుభవం కలిగిని మా ప్రభువా, దేవాలయమగుటకు వృద్ధి పొందేవారుగా మీరు సిద్ధం చేస్తున్నందుకై స్తుతిస్తూ, రేపు మీ ఎదుట సంపూర్ణ సిద్ధి పొందిన వారుగా నిలువబడి తల ఎత్తుకునే జీవితాన్ని మా అందరికీ దయచేసి మీరు మహిమ పొందుతారని కోరుచు, మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు ప్రియులారా, సంగతి సరిగా అర్థమైందని నేను నమ్ముచున్నాను.